బతుకమ్మ సంబరాలలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మరియు వివిధ శాఖలతో కూడిన బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషక ఆహారాలు, పదార్థాలు, పిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం కావలసిన పోషక ఆహారాలను బతుకమ్మ రూపంలో వివిధ ఆకారాలతో ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ అధికారిని శైలజ మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లల కోసం, గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న పౌష్టికాహారాన్ని ప్రజలకు తెలిసేందుకు బతుకమ్మలు ఏర్పాటు చేశామని వారు అన్నారు. యాదాద్రి డిస్ట్రిక్ట్ లో మాకు ఈరోజు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ లో భాగంగా మేము బతుకమ్మలు చేయడం జరిగింది. ఆ బతుకమ్మల్లో మేము పోషక బతుకమ్మలు కూడా మేము చేయడం జరిగింది. కూరగాయల బతుకమ్మ అంటాము, అలాగే మిల్లెట్స్ బతుకమ్మను కూడా మేము చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము పోషక మాసంలో భాగంగా బతుకమ్మ సంబరాల్లో భాగంగా ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడానికి, పోషకాహారం పట్ల వాళ్ళకి అవగాహన తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నాలు చేశాము ఈ రోజు ఇక్కడ. అలాగే బతుకమ్మ సంబరాలు నవరాత్రులు 9 రోజులు నిర్వహించుకోవడం జరుగుతుంది. 9 రోజులలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదంను మనము చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క రకంగా ఎంగిలి బతుకమ్మ, అలాగే సద్దుల బతుకమ్మ, ఈ విధంగా 9 రకాలుగా నిర్వహించుకోవడం జరుగుతుంది.